వారి యొక్క సహాయ సహకారాలతోనే మరి ఈ రోజు నా గౌరవ కలెక్టర్ గారు వెంకటేష్ సెల్వి గారు మరి వారి నేతృత్వంలో మనకి ఈ ఆఫీస్ ని మరి ఇక్కడ ఆర్ఎండ్బి క్వార్టర్స్ నందు ఎమ్మెల్యే గారైన పడేటి చెట్టి గారితో సుదీర్ఘంగా మాట్లాడి ఆయన మాట్లాడినంటే ఎమ్మెల్యే గారు మళ్ళీ మానవతా టీం నంబర్ రప్పించి మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను ఫాలోఅప్ చేస్తాను, నేనే దాన్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేను కూడా వన్ ఆఫ్ ద మానవతా కమిటీ కుటుంబ సభ్యుడిని అని చెప్తే కడియాల కృష్ణారావు మాస్టర్ గారు, రత్నాకర్ గారు, ఎంఎస్ కుమార్ గారు, శేషగిరి గారు, ఆర్ఎన్ నాగేశ్వర గారు మీ అందరూ కూడా కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు వెంటనే ఇమీడియట్ గా మా లెటర్ తో పాటు ఆయన ఒక లెటర్ ఫేవర్ లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది. వెంటనే గౌరవ కలెక్టర్ గారికి వెంకటేష్ సెల్వి గారికి ఏర్పాటు చేసినట్టు వెంకటేష్ సెల్వి గారికి ఇమీడియట్ గా పాస్ చేసి ఈ యొక్క పవర్స్ అన్ని కూడా ఆర్ఎండ్బి ఎస్సీ గారికి నేను హ్యాండ్ చేస్తున్నాను, అక్కడ మీకు రెంట్ కానీ లేదా దాని ప్రొసీడింగ్స్ కాపీ కానీ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పి ఇమీడియట్ గా పాస్ చేస్తే డిపార్ట్మెంట్ అంతా వచ్చి దీన్ని అంతా చూడడం జరిగింది. మళ్ళా టీం అంతా కూడా వెళ్ళి మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిస్తే ఎమ్మెల్యే గారితో ఏమన్నా చెప్పామంటే అయ్యా మేము వెళ్ళి దాన్ని బాగు చేసుకొని నీట్ గా మేము చేసుకుంటామని తెలియజేస్తే ఇమీడియట్ గా చేసుకోమని చెప్పారు. మనందరూ కూడా ఇక్కడ మన వద్ద ఎమ్మెల్యే గారు లేపడానికి ప్రత్యేకంగా కృతజ్ఞత హర్ష వ్యక్తంతో చప్పట్ల ద్వారా ఆయనకి హర్ష వ్యక్తం చేద్దాం. అలాగే కలెక్టర్ గారు కూడా మళ్ళా పిలిచి ఇమీడియట్ గా ప్రొసీడింగ్స్ కాపీలన్నీ కూడా ఇమీడియట్ రెడీ చేసుకొని చెప్పారు. మరి కలెక్టర్ గారు మేడం గారు కూడా మనం చప్పట్ల ద్వారా హర్ష వ్యక్తం చేద్దాము. అలాగే దీనికి మనకు కృషి చేసిన సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నిర్మలా గారికి, మేడం గారికి, అలాగే విచ్చేసిన పెద్దలు కడియాల కృష్ణారావు, ఆర్ఎన్ నాగేశ్వర, రత్నాకర్ గారు, అలాగే దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కూడా మన రాష్ట్ర కన్వీనర్ గారు బారుబేని కోటేశ్వరరావు కూడా మంచి వెన్నెల్లో కూడా ఆయన కూడా మాతో పాటు ప్రయాణం చేసి తిరిగి వారికి ఎంఎస్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ కుమార్ గారికి మరి ఏర్పాటు చేయండి. రామచంద్రారెడ్డి గారికి స్వాగతం, అభినందన, నమస్కారంతో ఆహ్వానిస్తున్నామంట. మన కోటేశ్వరరావు మాస్టర్ గారు ఎప్పుడు మాకు వెళ్ళండి, దాని గురించి ఖర్చు గురించి ఆలోచించద్దు అని మాకు మనం పలుకుతున్నాము. అలాగే మురళీకృష్ణ గారికి, ఆర్ఎన్ఆర్ గారికి, మా ఈ కార్యాలయం ఓపెనింగ్ చేయడానికి మాస్టర్ గారు మన మాస్టర్ గారు రత్నాకర్ ఇదివరలో ఒక ఏదన్నా సైట్ కొని కన్స్ట్రక్షన్ చేద్దాం, నేను డబ్బులు ఇస్తానన్నారు. ప్రమాణ స్వీకారం అవ్వగానే కలవమన్నారు, వెళ్ళి కలిసాము. తర్వాత భాముఖంగా తెలియపరుస్తున్నాము. మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు అవకాశం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి మేము చూసుకుంటా ఏం పర్వాలేదు అన్నారు. నాగేశ్వరరావు, భాస్కర్ రావు, శేషగిరిరావు, మురళి వీళ్ళందరి టీం వచ్చిన తరువాత 2012 నుంచి యాక్టివేషన్ అవ్వడం అనుకున్న దానికంటే చాలా వేగవంతంగా. ఒక రెండు మాటలు చాలా మందికి తెలియదు కాబట్టి చెప్పాలి. నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు, భాస్కర్ రావు టేకప్ చేసినప్పుడు సిఆర్ రెడ్డి కాలేజీ మీటింగ్లో 10 లక్షల రూపాయలు మీరు వసూలు చేసి విద్యానిధికి పర్మనెంట్గా పెట్టండి అని నేను అంటే ఆ రోజు డయాస్ మీద నవ్వారు చాలామంది. రెడ్డి గారికి ఆశ ఎక్కువైపోయింది, 10 లక్షలు అంటే అంత ఆశామేషనా, ఎట్లయితుంది అనుకుంటున్నారు, 10 లక్షలు చాలా కష్టం అన్నారు. ఈరోజు అదే ఎడ్యుకేషన్ కమిటీలో 1,89,00,000 నాకు తెలిసిన సమాచారం, అందుకంటే ఇంకా ఎక్కువ తెలియదు, 2,06,00,000 రూపాయలు ఈరోజు ఉంది బ్యాంకులో. దానికి కారణం ఏంటంటే చెప్పనా మీకు ఒక మాట, పుస్తకాలు రసీదు పుస్తకాలు పుచ్చుకొని మీరు చందా రాయండి అని ఊళ్ళో డోర్ టు డోర్ ఇళ్ళంటికి పోయి అడుగు తింటే 50 లక్షలు కూడా అవ్వదు ఇప్పటికీ. ఎప్పుడైనా మనం నవ్వుతూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఇచ్చేటివే విరాళాలు. మనం ఎప్పుడైతే విరాళాలకు ఎంట పడమో ఇచ్చేవాడు రెట్టింపిస్తాడు, మనస్ఫూర్తిగా ఇస్తాడు. అది ప్రసాదంగా రావాలి తప్ప వెంబడించి చేక్ చేసి తీసుకొని రావడం సరైనది కాదు. దానికి మానవత కట్టుబడి ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఓపెనింగ్ కొన్ని గైడ్లైన్స్ నల్లజల్ల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో
కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలన్న ఒక కార్యక్రమం. కోటేశ్వరరావు గారి సౌజన్యంతో కొత్త యూనిట్లు కృష్ణా జిల్లాలో ఓపెనింగ్ అంటే నాకు ప్రాణప్రదం. అది అంత సులభమైన అంశం కాదు. ఆ దాంట్లో కోటేశ్వరరావుతో పాటుగా అడుసుమిల్లి నిర్మల, ఆమె సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదయం కూడా మీటింగ్ లో చూసాం, మాట్లాడింది. ఆమె కూడా వాళ్ళ తల్లిగారి నేటివ్ ప్లేస్ అని చెప్పి అక్కడ బంధుత్వాలు అన్ని కలుపుకొని మొత్తం అక్కడ వాళ్ళని కొంచెం ఎన్నాళ్ళు చేసింది. అది కూడా అవసరం. మానవత గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఆ రకం చేయమని చెప్పాలి. ఇవన్నీ కార్యక్రమాలు మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు ప్రధానమైన కార్యక్రమం నాగేశ్వరరావు గారు. ఆ రోజు చెప్పాను, నేను సంతాప సభ పెట్టినప్పుడు కోశాల్లో చెప్పినా, నేను నాగేశ్వరరావు గారు మిస్ అయినా ఆయన చనిపోయినాడు అని తెలియక 2 రోజుల ముందు అనుకుంటా, 1 or 2 days ముందు పేపర్లో నాగేశ్వరరావు ప్రధానంగా మానవతాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, నాగేశ్వరరావు కనపడడం లేదు, సమస్య డబ్బులున్నా ఏమన్నా అయినా ఏమో కూడా ఆ కోణంలో కూడా విచారణ చేయాలి అని పేపర్లో రాసినారు. వ్యవస్థాపకులుగా మీరు ఖండిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. అంటే ఖండించమని కూడా చెప్పలా, ఖండిస్తే మంచిదేమో ఆలోచించండి అని చెప్పారు నాకు. కోటేశ్వరరావుతో కూడా మాట్లాడండి, నాకైతే ఇష్టం లేదు ఖండించడము, ఒకరు అనుమానించడము, ఒకరు ఖండించడము, ప్రజలు చూడడము, ఆయన వ్యక్తిత్వాన్ని ఈది కేర్చడం నాకు ఇష్టం లేదు. నాకు తెలిసి కోటేశ్వరరావు ప్రాణం పోయినా రూపాయి ముట్టుకోడనేది నాగేశ్వరరావు వ్యక్తిత్వం. నాకు ఆ నమ్మకం ఉంది. అనుమానం ఉండేటోళ్ళు బ్యాంక్ వెళ్ళి చూసుకోండి, ఏమన్నా విత్డ్రా చేసినాడా లేదా అనేది అక్కడ పోయి చూసుకోండి, తెలుస్తుంది కదా ఎందుకు అనుమానాలు ఉన్నాయో. ఇది అవసరం ఉందా అంటే మీకు ఒక మాట చెప్తున్నా, ఒక మనిషి మనతో పనిచేసే వాళ్ళ మీద ₹1,00,00,000 కూడా తేడా రాదు అనే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కొన్ని ₹1,00,00,000 కంటే విలువైన సంపద నాగేశ్వరరావు క్యారెక్టర్. అది నాగేశ్వరరావు క్యారెక్టర్ అని కాదు, నాగేశ్వరరావు అడుగుజాడల్లో మనం ఆదర్శంగా తీసుకుని ఆ రకంగా బ్రతకాల అని అర్థం. ఎందుకంటే డబ్బు కాదు అక్కడ ఒక వాల్యూ. ప్రాణం పోతే పోనీ కానీ అవినీతికి పాల్పడడం అనే వ్యక్తిత్వం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. భార్యాభర్తలు అందరం ఎందుకు, తన నీడని తనే నమ్మలేని పరిస్థితికి మనిషి దిగజారిపోతున్నాడు డబ్బు విషయంలో. అట్లాంటప్పుడు కూడా నాగేశ్వరరావు తర్వాత 2 రోజుల తర్వాత చనిపోయినాడని తెలిసిన తర్వాత కూడా కృష్ణారావు ఒకటే అన్నాడు ఆ రోజు మీటింగ్కి వచ్చి, మా దగ్గర రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, చూసుకోమనండి, ఎవరికి కావాలన్నా ₹1 కూడా తేడా చేయాల్సిన అవసరం మాకు లేదు, అవసరం రాదు అని కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది. మన మధ్య లేకపోవడం మనందరికీ నష్టం, వాళ్ళ కుటుంబానికి కాదు, ఏలూరు పట్టణానికి, వెస్ట్ గోదావరికి నష్టం అని చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పదవి అసాధారణమైన పదవి. నేను చైర్మన్గా ఉంటే నన్ను ఎవడు మీరు ఎందుకంటే ఇంకొకరు అడిగినోడు కాదు. నేను బ్రతికుండంగానే సరైన వ్యక్తి చేతిలో పెట్టాలి. నా తదనంతరం ఉన్న వాళ్ళల్లో కొంచెం తక్కువ వయసు ఉన్నాడు నాగేశ్వరరావు, ఎక్కువ కాలం 10-15 సంవత్సరాలు మళ్ళీ తిరిగి చూడకుండా నాగేశ్వరరావు కనుసన్నల్లో జరగాలి అనే ఒక ఆలోచనతో ఆయన నాకేం అవసరమా రెడ్డి గారు అది ఇదంటే ఉండాలి నాగేశ్వరరావు నువ్వు అంటే, సరే మీ ఇష్టం సార్ అని చెప్పి టేకప్ చేసిన నాగేశ్వరరావు నిజంగా వాల్యూస్కి ఒక నిబద్ధత, ఒక ఆదర్శంగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తిత్వం నాగేశ్వరరావుకి. ఏలూరు వాళ్ళు ఇచ్చిన గౌరవం కూడా బిల్డింగ్ రాగానే స్మారక భవనము పెట్టడం కూడా మనం ఆ గౌరవం ఆయనకి ఇవ్వాలి. చాలా తొందరపడకండి, చూస్తున్నాను కదా, మీరు ఎందుకు మీరు తొందర పెడతారు, ఇస్తాను కదా ఏదో ఒకటి అని చెప్పడం. తర్వాత కొంతకాలం నాగేశ్వరరావు ఉండగా కూడా కొన్ని ప్రయత్నాలు నిర్మలా వీళ్ళు చేయడం, లెటర్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఒక బిల్డింగ్, ఒక అడ్రస్ అంటూ మనకు రాలా, వస్తుందేమో అని ఒక ఆశలోనే ఉన్నాం. నేను అనుకోవడం మరి నాకు సరిగా అవగాహన లేదు. కలెక్టర్ మన ఎమ్మెల్యే గారి యొక్క చొరవ, ఇక్కడ మనం కూర్చోవడానికి అవకాశం రావడానికి, మనతో లేకపోయినా నాగేశ్వరరావు ఏ లోకంలో ఉన్నాడో ఆయన చనిపోయిన తరువాత కూడా వీళ్ళకి ఒక అడ్రస్ ఇవ్వాలని ఆయన కూడా ఇప్పించినాడేమో అని నా నమ్మకం. ఎందుకు
ఆర్ఆర్ పేట్ ఏలూరు.